నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బిల్వాన్ నాయక్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులను ప్రారంభం చేశారు. రాజకీయంగా ఆదివాసులు ఎదగాలని, ఆర్థికంగా తమ వనరులను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు పొందాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతుల్లో క్రమశిక్షణతో పాల్గొని ఆదివాసీ అభివృద్ధి కోసం శిక్షణ తీసుకోవాలని ఆయన తెలియజేశారు. సమాజంలో కులాన్ని, మతాన్ని వేరు చేసి రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హక్కులు అంటే ప్యూరిటీ యాక్ట్ ప్రకారం, ROFR యాక్ట్ ప్రకారం పొలాలు ఇచ్చిన బోర్ వేసిన పరిస్థితి లేదు, బావి కొడుతున్న పరిస్థితి లేదు, కరెంట్ పెట్టే పరిస్థితి లేదు. అంటే దారుణమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజున ఆదివాసీల నాయకత్వాన్ని ఆలోచింపజేసి బలోపేతం చేసి ఉన్న ప్రాంతానికే కాకుండా రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని అందుకే ఈ సందర్భంలో హక్కులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో పాటుగా మనం చేయాల్సినటువంటిది ప్రజల్ని ఆలోచన రావాలంటే డెఫినెట్గా విద్యాపరంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మందిని సంవత్సర కాలంలో ట్రైబల్స్ లీడర్స్ గా ట్రైన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటిసారి ట్రైనింగ్ మన రాష్ట్రంలో నాగార్జున సాగర్లో నిర్వహించాం. దాన్ని కంప్లీట్ గా శివాజీరావు మోదీ గారు, అదేవిధంగా మన కుప్పూరు రాజు గారు, ఆయన ఇవాళ నైట్ చేరుకుంటా ఉన్నారు. తన మిసెస్ కొంత ప్రాబ్లంతో చేరుకోవాలి, లేకుంటే పొద్దున్నే చేరుకోవాలి. ఆయన నైట్ చేరుకుంటా ఉన్నాడు. 2 రోజులు ఇక్కడ, ఈ రోజు నైట్ నుంచి దాకా ఇక్కడే పూర్తి అయ్యేదాకా. అదేవిధంగా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నేషనల్ చైర్మన్ అన్నటువంటి మన చైర్మన్ గారు దీపాదాస్, వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకారంతో ఈ ట్రైనింగ్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. మన రాష్ట్రంలో కనీసం 5,000 మందిని ట్రైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో జిల్లా వారి ట్రైనింగ్ లో భాగంగా ఇక్కడ జరుగుతుంది. మొదటి జిల్లా, దీని తర్వాత నియోజకవర్గానికి 100 మందితో జరుగుతాయి సార్. కాబట్టి ఒక ట్రైబల్ ను టార్గెట్ చేస్తూ